మైగ్రేన్ తలనొప్పి చాలా ఇబ్బంది పెడుతుంది కదా. మాత్రలు లేవు, వేసుకుంటూ కూడా యోగా శ్వాస వ్యాయామాలతో చాలా వరకు తగ్గించుకోవచ్చు. కదంబవనం లాంటి ప్రశాంతమైన చోట చేస్తే ఇంకా రిలాక్స్డ్గా ఉంటుంది. మైగ్రేన్ తలనొప్పి తగ్గడానికి ఒక 5 టిప్స్ చెప్తాను, 5 ఎక్సర్సైజెస్ చెప్తాను, చేయండి. వజ్రాసనంలో కూర్చొని కళ్ళు మూసుకోండి. ముక్కుతో గట్టిగా గాలి పీల్చి నెమ్మదిగా వదలండి. ఇలా 10 సార్లు చేయండి. ఆక్సిజన్ అందుతుంది, తలలోని నరాలు టెన్షన్ తగ్గుతుంది, రిలాక్స్డ్గా ఉంటుంది. గాలి బాగా పీల్చాలి, స్లోగా వదలాలి, పీల్చాలి, వదలాలి. ఈ విధంగా చేయడం వలన మీకు హెడేక్ తగ్గడానికి రిలాక్సేషన్ దొరుకుతుంది. ఒక్కసారి ట్రై చేయండి. అలాగే వజ్రాసనంలో నుంచి మనం కొద్దిగా కాళ్ళు మడుచుకొని బాలాసనం అంటే మోకాళ్ళపైన కూర్చొని ముందుకు వంగి నుదురు నేలకు తగిలించాలి, చేతులు ముందుకు చాపాలి. నుదురు నేలకు తగిలి చేతులు ముందుకు చాపాలి. ఇలా 1 నిమిషం అంటే 60 సెకండ్స్ చేస్తే మెదడుకు రిలాక్సేషన్, టెన్షన్, స్ట్రెస్ తగ్గడం వల్ల మైగ్రేన్ తగ్గుతుంది కదా. మనకు మైగ్రేన్ తగ్గడానికే కదా ఇవన్నీ. అలాగే శశాంకాసనం, వజ్రాసనంలోనే కూర్చొని ముందుకు వంగి చేతులు వెనక్కి పైకి లేపాలి, నుదురు నేలకు తగలాలి. ఇలా 1 నిమిషం అంటే 60 సెకండ్లు. నరాలు చల్లదనం కోసం ఇది చాలా యూజ్ అవుతుంది. కోపం, టెన్షన్ తగ్గి మైగ్రేన్ తగ్గడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అలాగే అధోముఖ శ్వానాసనం అంటారు. ఇదే క్యాట్ అండ్ కౌ పోజ్. 4 కాళ్ళపై ఉండి ఈ విధంగా కూర్చొని గాలి పీలుస్తూ పైకి తలెత్తాలి, గాలి వదిలేస్తూ కిందికి, గాలి పీలుస్తూ పైకి, గాలి వదిలేస్తూ కిందికి. ఈ విధంగా చేయడం వలన సైనస్, మైగ్రేన్కి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. సైనస్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయి, బ్లడ్ ప్రెషర్ కూడా తగ్గుతుంది, చాలా రిలాక్స్డ్గా ఉంటుంది, ఫ్రెష్గా అవుతారు. అలాగే కొద్దిసేపు కూర్చొని నెక్ ఎక్సర్సైజెస్ కూడా చాలా బాగా యూజ్ అవుతాయి. ఎందుకంటే నర్వ్స్ అన్నీ వీక్ అయినప్పుడే కదా మైగ్రేన్ ఇంకా ఎక్కువ అటాక్ చేస్తుంది. కాబట్టి ఆ కొన్ని నెక్ ఎక్సర్సైజెస్ చేసుకున్నామంటే చాలా 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 మంచి రిజల్ట్ ఉంటుంది. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. 5 నిమిషాలే నెక్ ఎక్సర్సైజెస్. ముందుకి, వెనక్కి, సైడ్కి, రౌండ్, ఈ 3 సింపుల్గా, ఎక్కువ హెవీగా చేయకండి. సింపుల్గా చేయడం వలన మీకు మంచి రిలాక్సేషన్ దొరుకుతుంది. మీకు త్వరగా తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఎంతటి హెడేక్ అయినా రిలీఫ్ అవ్వడానికి చాలా బాగా యూజ్ అయ్యే ఎక్సర్సైజెస్, ఆసనాలు, ప్రాణాయామం. ఇది ప్రతిరోజు చేయండి. ఈ విధంగా ఒక 21 డేస్ చేయండి. మీకు డాక్టర్ ఇచ్చిన మెడిసిన్ వేసుకుంటూ చేయండి. ఒకవేళ ఏదైనా డౌట్ వస్తే మీ డాక్టర్ని సంప్రదించాక చేయండి. మరీ హెవీ అయితే తప్పకుండా డాక్టర్ని సంప్రదించండి. ఈ విధంగా నెక్ ఎక్సర్సైజెస్ చేయడం వలన మనకు ఇక్కడున్న నర్వ్ సిస్టమ్ అంతా యాక్టివ్ అవుతుంది. యాక్టివ్ అయినప్పుడు మన నరాలపైన పడిన స్ట్రెస్ మొత్తం తగ్గి రిలాక్స్డ్ అయ్యి మనకు అవి చాలా బాగా యూజ్ అవుతుంది. ఒక్కసారి ట్రై చేయండి. సింపుల్ ఎక్సర్సైజెస్ ఇవి. ఇంట్లో కూర్చొని టీవీ చూస్తూ కూడా చేసుకోవచ్చు. ఈ ఎక్సర్సైజెస్ ఇంట్లో కూర్చొని టీవీ చూస్తూ కూడా చేసుకోవచ్చు. పొద్దున ఒకసారి, ఈవినింగ్ ఒకసారి. పడుకునే ముందు చేసుకొని పడుకున్నారు అంటే, అలాగే అమృతాసనం వేసేసారు అంటే హ్యాపీగా నిద్రలోకి వెళ్ళిపోతారు. మీకు మైగ్రేన్ కూడా తగ్గిపోతుంది, రిలాక్స్డ్గా ఉంటుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్. నిజంగా చాలా 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 బాగా ఉంటుంది ఇది. ఒక్కసారి మీరు చేయడం స్టార్ట్ చేశారు అంటే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. అట్లాగే మనం అనులోమ విలోమ చేసుకోవాలి. అనులోమ విలోమ ప్రాణాయామ చేసుకుంటే ఇంకా మంచి రిజల్ట్ ఉంటుంది. కానీ స్లోగా గాలి పీలుస్తూ స్లోగా గాలి వదలాలి. ఒక ముక్కుతో గాలి పీల్చాలి, ఇంకో ముక్కుతో గాలి వదిలేయాలి. వదిలేసిన ముక్కులో నుంచే మళ్ళీ గాలి పీల్చుకొని ఇంకొక వైపు వదిలేసేయాలి.
ఈ విధంగా అది కూడా ఒక 10 to 20 టైమ్స్ చేయండి. చాలా రిలాక్స్డ్గా ఉంటుంది. చాలా అంటే చాలా. ఆ శ్వాస స్లోగా శ్వాస తీసుకుంటూ ఉంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఒకసారి ట్రై చేయండి. ఎంతటి పెయిన్ ఉన్నా రిలాక్స్డ్ అనిపిస్తుంది. అలాగే శవాసనం, దీన్ని అమృతాసన్ అని కూడా అంటారు. అమృతాసన్ ఇది ఆసనాల్లో కల్లా బెస్ట్ ఆసనం. మనం ఎక్సర్సైజెస్ అన్నీ చేసేసిన తర్వాత ఒక్క 5 నిమిషాలు ఈ ఆసనం వేసాము అంటే ప్రశాంతంగా నిద్ర వస్తుంది. అలాగే నిద్రలోకి కూడా వెళ్ళిపోవచ్చు. అదే నైట్ టైం అనుకో అలాగే నిద్రలోకి వెళ్ళిపోవచ్చు. అలా పడుకొని కళ్ళపైన తడి క్లాత్ ఒకటి వేసుకొని పడుకున్నామంటే హెవీ హెడేక్ ఉంటే తగ్గిపోతుంది. హెవీగా హెడేక్ ఉన్నా తగ్గిపోతుంది, రిలాక్స్ అయిపోతుంది. మైగ్రేన్ అటాక్ వచ్చినప్పుడు వెంటనే రిలీఫ్ అయ్యే బెస్ట్ ఎక్సర్సైజ్ ఇది. బెస్ట్ అంటే బెస్ట్ అమృతాసన్. ఆసనం పేరే అమృతాసన్. ఈ విధంగా ప్రతిరోజు చేసుకోండి. చాలా 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 మంచిది. మైగ్రేన్కి మీకు తగ్గడానికి చాలా మంచి అవకాశం. అలాగే జ్ఞానముద్రలో కొద్దిసేపు కూర్చోండి. డైలీ కొద్ది టైం ఆ విధంగా కూర్చోవడం వలన మీకు ఎంతటి హెడేక్ అయినా తగ్గడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. చేయకుండా ఏదీ తగ్గదు కదా. ఎండ వల్ల లేక స్ట్రెస్ వల్ల ఎక్కువగా వస్తుంది కదా చాలామందికి. మీకు మామూలుగా ఎండ వల్ల వస్తుందా, స్ట్రెస్ వల్ల వస్తుందా చెప్పండి. మీకు కామెంట్లో కామెంట్ చేయండి. దానికి తగ్గట్లు ఇంకా ఏదైనా చేయాలి అంటే ఎండకైతే ఒకలాగా, లేదా మామూలుగా స్ట్రెస్ ఎక్కువైన దానివల్ల వచ్చింది అంటే దానికి కొంచెం సపరేట్గా చేసుకుందాము. ఈ విధంగా డైలీ ఒక్క 20 మినిట్స్ మీకోసం మీరు చేసుకోలేరా? 20 నిమిషాలు ఒక్కొక్క ఎక్సర్సైజు 20 టైమ్స్ చేసుకోండి, సరిపోతుంది. చాలా మంచిది. వజ్రాసనం అయితే తిన్న వెంటనే కూడా చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. వజ్రాసనం ఎప్పుడైనా వేయండి, మీరు వజ్రం లెక్క తయారవుతారు. అలాగే నచ్చితే ఇంకొన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్ చేసుకోండి.